భారత్ మరో సంచలన దిశగా ముందరకు వేస్తోంది. రష్యాలో కావేరీ ఇంజన్ కు పరీక్షలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ ఫ్లైట్ టెస్టింగ్ కు అనుమతి పొందింది కావేరీ ఇంజన్. కావేరీ ఇంజన్ ను స్వతహాగా అంటే మనంతటా మనం ఇటు భారత్ తనంతట తానుగా రూపొందించిన ఇంజన్ కావేరీ. ఇది మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దీన్ని రూపొందించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకుంటోంది. స్వదేశంలో వసతులు లేకపోవడంతో రష్యాలో దీనికి సంబంధించి పరీక్షలు చేయబోతోంది భారత్. జెట్ ఇంజిన్ దేశీయంగా తయారు చేయడంలో ఇది కీలక అడుగనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దగ్గర మాత్రమే జెట్ ఇంజిన్ తయారీ పరిజ్ఞానం ఉంది. ఈ ఇంజన్లను UCAV ఈ ఘాటక్ విమానాల్లో అమర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ UCAV అంటే కనుక దాంట్లో మనుషులు ఎవరు ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా అనేక అంశాలు దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎందుకు దీన్ని ఇప్పుడు మనం ఇంత ప్రెషర్ వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ వినిపిస్తోంది, ఒకటే మాట కనిపిస్తుంది అక్కడ. మరి ముఖ్యంగా కావేరీ ఇంజన్కు సంబంధించి ఫండ్ ఇవ్వాలంటూ ఫండ్ కావేరీ ఇంజన్ ఒక్కసారి సోషల్ మీడియాలో #ఫండ్ కావేరీ ఇంజన్ అని కొట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు ఎందుకు దీనికి ఇంత డిమాండ్, ఏం జరుగుతుంది. 1980 నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకు దీని గురించి ఇప్పుడు ఫండ్ కావేరీ ఇంజన్ అని చెప్పి ఆ ట్రెండ్ అవుతోంది. ఆ కావేరీ ఇంజన్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరుగుతోంది మనం ఈ ఇంజన్ మీద, దీని టెక్నాలజీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే కంపారిటివ్లో చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇటు ఇండియాకి సంబంధించి కావేరీ, అమెరికా దగ్గర GEF 404, రష్యా దగ్గర RD-33, యూరప్ దగ్గర EJ-200, రష్యా దగ్గర AL-31F. ఇప్పుడు చైనా కూడా నక్కల్ తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు కదా, దాన్ని ఉపయోగించి ఇటు 5th జనరేషన్ కుదిరితే 6th జనరేషన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి చైనా ప్రయత్నాలు చేస్తుంది.